ప్రకటన చేస్తారు. అధ్యక్ష, ఈరోజు ఒక శుభదినం అధ్యక్ష, మంచి రోజు. ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే 2 కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఏదైతే అధ్యక్ష నేను మొదటి నుంచి చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ ఎందుకు సఖ్యతగా ఉన్నామని ఎదురికి ఎన్నోసార్లు చెప్పాను అధ్యక్ష. ఎన్నికల ముందే పొత్తు పెట్టుకున్నాం. దానికి కారణం కూడా మీరు చూస్తే అధ్యక్ష, విభజన ఒక హేతుబద్ధత లేదు, చాలా దుర్మార్గంగా చేశారు. ఒక పక్క చూస్తే మనం ప్రారంభించింది చూస్తే రాజధాని లేదు, ఇంకొక పక్క మన ఎకానమీ అగ్రికల్చర్ ఎకానమీ, ఇంకొక పక్కన రాబోయే రోజుల్లో నీటిపైన ఎన్నో విభేదాలు వస్తాయి. అదే కాకుండా పవర్ కూడా మీరు చూస్తే ఎక్కడైతే ఒక పద్ధతి లేకుండా దాన్ని కూడా డివైడ్ చేసే పరిస్థితి వచ్చారు. మనం విభజన జరిగిన రోజున 16,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది ఒక సంవత్సరానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. అదే మరిగా 9th 10th షెడ్యూల్స్ కూడా ఏదైతే యాక్ట్లో ఉందో దాన్ని కూడా పూర్తిగా సవరించే పరిస్థితి కానీ ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి కూడా లేదు. కడాన రాజధాని ఎక్కడ పెట్టాలో అది కూడా చెప్పకుండా ఆ రోజు విభజన చేశారు అధ్యక్ష. దానిపైన కూడా కమిటీ వేసి మనలో మనకు విభేదాలు కలిగించాలని ప్రయత్నం చేశారు. దేనికి కూడా ఒక మైల్ స్టోన్స్ లేవు. ఎడ్యుకేషన్ ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు యాక్ట్లో. ఇంకొక పక్క పోలవరం ఏ విధంగా పూర్తి చేస్తారో ఎక్కడా చెప్పే పరిస్థితి లేదు. వేగ్గా చట్టంలో మాత్రం స్పెషల్ కేటగిరీ స్టేటస్ చట్టంలో లేదు. లాస్ట్ డే ప్రధానమంత్రి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అనౌన్స్ చేయడం, అదే మాదిరిగా దాన్ని ప్లానింగ్ కమిషన్ రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకొక పక్కన చూస్తే నేను ఇంతకుముందు చెప్పేట అధ్యక్ష, పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అన్నారు, కానీ అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక పక్క నేను చెప్పిన ఈ పాయింట్లన్నీ కూడా దేనికి కూడా ఒక పద్ధతి లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఇప్పటికి నేను 56 సార్లు కేంద్రంలో ఉండే ముఖ్యులందరినీ కలిశాను. ప్రధానమంత్రిని 10 సార్లు కలిశాను. హోమ్ మినిస్టర్ని 13 సార్లు కలిశాను. ఫైనాన్స్ మినిస్టర్ని 18 సార్లు కలిశాను. అదర్ మినిస్టర్స్ని 26 సార్లు కలిశాను. అంటే అధ్యక్ష, ఈరోజు కేంద్రంలో ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఎలక్షన్ ముందే తెలుగుదేశం ఎన్డీఏ ఒక అవగాహనతో పోటీ చేశాం. అది కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి, నరేంద్ర మోడీ గారు వస్తే ఈ దేశంలో కూడా ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇస్తారనే ఉద్దేశంతో ఆ రోజు పొత్తు పెట్టుకొని ముందుకు పోయాం. అదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనకుండే ఇబ్బందులను కూడా అధిగమించాలి. చట్టంలో చెప్పారు కానీ ఏది కూడా చేసే పరిస్థితులు లేరు. అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నాం. ఏదైతే ఈరోజు చాలామంది దేశాలు నా మీద ప్రజానీకం ఒక నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకం అనుభవం ఉంది. కష్టకాలంలో చంద్రబాబు నాయుడు అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదనే ఉద్దేశంతో నా మీద నమ్మకం పెట్టుకుని అదే సమయంలో అధ్యక్ష చాలామంది చాలా విధాలుగా ప్రయత్నం చేశారు. నేను ఒకరిద్దరిని చెప్పిన అధ్యక్ష, ఎన్ని విధాల ప్రజల్ని రెచ్చగొట్టాలి, ఏ విధంగా రెచ్చగొట్టి ఈ యొక్క విషయాన్ని ఏదైతే సమస్యను పరిష్కారం చేయాలని కాదు, సమస్య పరిష్కారం కాకపోతే
వీళ్ళొక రాజకీయ లబ్ధి దొరుకుతునే విధంగా ప్రయత్నం చేశారు. ఆ రోజు దిశ నేను ప్రధానమంత్రి గారితో నేను పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను. సమస్య ఉంది, సున్నితమైన సమస్య. ఇప్పుడే మాకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బ మీద ఎలాంటి చిన్న తాకినా కూడా బాధేస్తుంది. అలాంటి సమయంలో మేము ఉన్నాం. మీరు సమస్య పరిష్కారం చేయాలంటే ఆయన అన్ని తర్వాత నీతి ఆయోగ్కి రెఫర్ చేశారు. నీతి ఆయోగ్కి రెఫర్ చేస్తే వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ఆ దశ ఒకసారి ఇదే మరిగా ఈ ఇష్యూ వచ్చినప్పుడు డిలే అవుతా ఉంటే నేను ఆ రోజు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను. ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే వారు అందరూ కూడా ఆలోచించిన తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్లో స్పెషల్ స్టేటస్ అనేది తీసేశారు. ఉండే రాష్ట్రాలు కూడా ఉండదు. ఆ సందర్భంలో ఇవ్వలేకపోతున్నాం. కానీ స్పెషల్ స్టేటస్ కోసం ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. దాన్ని చూసినప్పుడు అధ్యక్ష, ది 14th ఫైనాన్స్ కమిషన్ డిడ్ నాట్ మేక్ ఎనీ డిస్టింక్షన్ బిట్వీన్ స్పెషల్ కేటగిరీ and non-special category states. The Government of India, while assuring to extend all benefits that would accrue to the state under special category status through special assistance measure, took the stand that, following the recommendations of the 14th Finance Commission, the class of special category states ceased to exist. However, the central government has agreed to give a special assistance measure for Government of Andhra Pradesh for 5 years, which would make up for the additional central share the state might have received during these years, that is 15-16 to 19-20, as envisaged in the then Prime Minister statement dated 20/2/2014. This will be in the form of central government funding for externally aided projects for the state of Andhra Pradesh and dispersed during these years. This దేశ ఇదే దేశ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ స్టేట్మెంట్ వారి ప్రవర్తన అట్లే ఉంటుంది. మీరు ఓపిక పట్టాలి ప్లీజ్. ఇది కేంద్ర మంత్రి ఇచ్చిన హామీ అధ్యక్ష. ఇది కేంద్ర మంత్రి ఆ రోజు ఇచ్చిన హామీ అధ్యక్ష. ఏదైతే రిటర్న్ గా వారు కేంద్ర మంత్రి స్టేట్మెంట్ మీరు మాట్లాడదు ప్లీజ్. మాట్లాడుతున్నారు క్లారిఫికేషన్. ఓకే, స్టేట్మెంట్ కంప్లీట్ గానే ఉండి మాట్లాడుతున్నారు కానీ మీకు అవకాశం. ఇది ఆ రోజు వాళ్ళు ఇచ్చిన హామీ అధ్యక్ష. అదే మరిగా ప్లీజ్ పోలవరం ప్రాజెక్ట్ ని ఈరోజు ఒక నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అందుకని లెట్ ది లీడర్ ఆఫ్ ది హౌస్ కంప్లీట్ ది స్టేట్మెంట్. వారి స్టేట్మెంట్ అయిపోయినా మీరు మాట్లాడదు కానీ లెట్ మీ కంప్లీట్ ది స్టేట్మెంట్. మీరు తర్వాత మాట్లాడుతారు కానీ విల్ గివ్ ఆపర్చునిటీ. అంత ఓర్పు లేకపోతే ఎట్లాగండి? వారిని కంప్లీట్ చేయమని మీరు మాట్లాడదు కానీ ప్లీజ్ వారిని కంప్లీట్ చేసినాక మీరు సబ్జెక్టు తెలియదు, సబ్జెక్ట్ మీద శ్రద్ధ లేదు, ఏది చూసినా భరించలేరు. ఇది కేంద్ర మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్తే కూడా అబద్ధం అనే పరిస్థితి, అబద్ధం అనే మాట్లాడకూడదు, అసత్యమని మాట్లాడాలి. మీకు సాంప్రదాయాలు లేవు. మొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యారు, మళ్ళా ఎమ్మెల్యేలు కాలేరు. మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏం మాట్లాడుతున్నాం? మీ అపోజిషన్ లీడర్ అట్లే తయారయ్యారు, మీరు అట్లే తయారయ్యారు. నేను ఇదే మరిగా అపోజిషన్ లో మాట్లాడుతామని చెప్పాను ఒకసారి. స్టేట్మెంట్ కంప్లీట్ కానివ్వండి, మీకు ఆంధ్రప్రదేశ్ లో కూర్చోండి. మళ్ళా మీరు గెలవాలని ఒక్కరు కూడా గెలవాలా? అప్పుడు మీ గతి కూడా అదే. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ కాదండి. ఏం మాట్లాడుకోవాలని అసత్యం అంటారు. ఎక్కడ సత్యం నాకు అర్థం కాలేదు.
అవగాహన లేదు, సబ్జెక్ట్ స్టడీ చేయరు, తమాషాడుతున్నారు. కూర్చోండి దయచేసి ప్లీజ్. మీకు అవకాశం ఇస్తారు, కూర్చోండి. లెట్ మీ కంప్లీట్ ది స్టేట్మెంట్. ఇది కరెక్ట్ కాదండి, ప్లీజ్ ప్లీజ్. ఈ పద్ధతి కరెక్ట్ కాదండి. కూర్చోండి, మీరు కూర్చోండి దయచేసి. ఇది పద్ధతి కాదు అధ్యక్ష, లెట్ మీ లీడర్ హౌస్ ఇది కంప్లీట్ పద్ధతే కాదు. వీళ్ళ ప్రవర్తన నేర్చుకోవాలి, క్లారిఫికేషన్ సభా సాంప్రదాయం నేర్చుకొని రావాలి. ప్లీజ్. స్టేట్మెంట్ కంప్లీట్ కానివ్వండి. ఏం చెప్పారు ఆ స్టేట్మెంట్? ప్లీజ్ ప్లీజ్ వినండి, వినండి దయచేసి. గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేటువంటి గవర్నమెంట్ ప్రైవేట్ అధ్యక్ష హౌస్లో గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇంటరప్షన్స్ ఏవి ఉండడానికి వీలు లేదు అధ్యక్ష. మన రూల్స్ ప్రకారం మన రూల్స్ కానీ సాంప్రదాయాలు కానీ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మైక్ ఇప్పుడు ఇవ్వరండి, మధ్యలో ఇవ్వరు, మధ్యలో మైక్ ఇవ్వరు. మీకు రూల్స్ ప్రకారంగా స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు క్లారిఫికేషన్స్ అడగండి, లేకపోతే డిబేట్ కావాలంటే డిబేట్ అడగండి తప్ప మధ్యలో మైక్ ఇవ్వండి, మధ్యలో బయటికి వెళ్ళి వస్తాను, ఇది సాంప్రదాయాలకి ఇక్కడ కుదరదు అధ్యక్ష. అంటే అది మధ్యలో మైక్ ఎవరు కంప్లీట్ స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అందులోకి లీడర్ ఆఫ్ ది హౌస్ స్టేట్మెంట్ ఇస్తా ఉంటే మీకు ఆ మాత్రం కూడా మర్యాద లేకపోతే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. మీరు వెళ్ళి కూర్చోండి, స్టేట్మెంట్ అయిన తర్వాత మీరు క్లారిఫికేషన్స్ అడగండి, లేకపోతే డిబేట్ కావాలని అడగండి. డిబేట్ కావాలంటే చేద్దాం, ముఖ్యమంత్రి గారు కూడా డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏది అడిగినప్పుడు కూడా దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే స్టేట్మెంట్ ఇస్తున్న సందర్భాల్లో మన రూల్స్ ప్రకారం కానీ సాంప్రదాయం ప్రకారం కానీ ఎవరు కూడా ఇంటరప్ట్ చేయడానికి వీల్లేదు. అది ఆ కనీస సాంప్రదాయాన్ని పాటించాలని గౌరవ ప్రతిపక్ష నాయకులు కోరుతున్నాం అధ్యక్ష. అటు కాదండి, ఇప్పుడు సంప్రదాయాలు పాటించాలా, కనీసం రూల్స్ అయినా పాటించాలా? మీకు రూల్స్ బుక్ ఇచ్చాము, చూడండి ఒకసారి. ప్రభుత్వం తరఫున లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్షన్ ఉండకూడదండి. స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు అవకాశం ఇస్తారు. చూడండి, గో టు ది రూల్ 338. A statement may be made by a minister on a matter of public importance with the consent of the speaker, but no questions shall be asked at the time the statement is made. Please, Vinandi, let the leader of the house complete the statement. తర్వాత మీరు క్లారిఫికేషన్ అడుగుతారు. కానీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు అవసరమైతే డిబేట్ కైనా అడుగుతారు. కానీ అప్పుడు నాట్ డ్యూరింగ్ ద స్టేట్మెంట్. ప్లీజ్ దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. మినిస్టర్ గారు. అధ్యక్ష, మర్యాద పాటించడం అనేటువంటిది ప్రతిపక్షానికి లేదు అధ్యక్ష. రూల్స్ పాటించరు, మర్యాద పాటించరు, గౌరవం లేదు, వీళ్ళకి ఏ విధమైనటువంటి బాధ్యత కూడా లేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వీలు లేదు. ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కానీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం వల్ల కానీ ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి భయం ఈనాడు ప్రతిపక్షానికి ఉంది అధ్యక్ష. అందుకనే ఇనిషియల్ గానే అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ హౌస్ లో అధ్యక్ష అబద్ధం అనేటువంటి మాటకు చోట్లేదు. మన అన్పార్లమెంటరీ అధ్యక్ష, అబద్ధం అంటే అన్పార్లమెంటరీ వర్డ్. అది కూడా తెలియనటువంటి కనీస బాధ్యత కూడా లేనటువంటి ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా ప్రతిపక్ష సభ్యులు ఉన్నారంటే చాలా దురదృష్టకరమైనటువంటి చాలా గౌరవంగా ఐ రిక్వెస్ట్ ద అపోజిషన్ లీడర్ టు టేక్ బ్యాక్ యువర్ మెంబర్స్ అండ్ గెట్ దెమ్ సీట్. అధ్యక్ష, అంచేత నవ్వడం కాదు అధ్యక్ష, ఈ హౌస్ లో ప్రొసీడింగ్ జరిగేటట్టు చూడండి. ప్రొసీడింగ్ జరిగితే మీరు డిబేట్ చేస్తారంటారా? డిబేట్కి రెడీగా ఉన్నాం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత. అదేవిధంగా లేదు మీరు క్లారిఫికేషన్ అడుగుతున్నారా?
స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం. మాకు ఏది వద్దు, హౌస్ జరగడానికి వీలేదంటే ఐ హావ్ టు రిసార్ట్ టు పర్టికులర్ యాక్షన్ అధ్యక్ష. ప్లీజ్ దయచేసి ఇంటరప్షన్స్ ఉండకూడదండి. దయచేసి when the leader of the house makes a statement, please do not interrupt. చేయకూడదు అది. నా మాట వినండి, దయచేసి కూర్చోండి. స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఎస్ విల్ గివ్ ఛాన్స్. స్టేట్మెంట్ అయిపోయినా ఛాన్స్ ఇస్తాను మీకు. వాట్ మోర్ యూ వాంట్? స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుకొని అవకాశం ఇస్తాం. ప్లీజ్ ఎట్లా అండి? స్టేట్మెంట్ కానివ్వండి, మీరు మాట్లాడుతూ కానీ ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తాను. ఇదేం పద్ధతి అండి? దయచేసి కూర్చోండి. కరెక్ట్ కాదండి ఇది. ప్లీజ్. ఎస్ లీడర్ ఆఫ్ ది హౌస్. అధ్యక్ష, లేదన అధ్యక్ష, ఈ హౌస్లో అబద్ధాలు చెప్పద్దు అనేది కూడా ఇది అన్పార్లమెంటరీ. ఎందుకంటే అధ్యక్ష, చాలాసార్లు అదే చైర్ అధ్యక్ష, నాకు 40 ఏళ్ళ అనుభవం అధ్యక్ష ఈ అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో. ఎప్పుడన్నా కానీ చైరు ఇది అన్పార్లమెంటరీ అంటే సభ్యులు మానేస్తారు అధ్యక్ష. ఇది ఎక్కడదో నాకు అర్థం కాదు అధ్యక్ష. ఇన్నిసార్లు మీరు చెప్పిన అబద్ధాలు అనేది అన్పార్లమెంటరీ, అదే అసత్యం అని వాడు చెప్పచ్చు. అది కూడా తెలియని శాసనసభ్యులు వచ్చేసి హౌస్లో ఎన్ని సమస్యలు ఉన్నాయంటే అన్ని సమస్యలు అధ్యక్ష. No, the unparliament words will be removed from the records. సెకండ్ అధ్యక్ష, నేను ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాను, మీ దగ్గర ఉంది. దాంట్లో అసత్యమే ఉంది. నేను అడుగుతాను, అదే కదా నేను చెప్తాను. అసత్యం లేదు. ఏముంది దాంట్లో అసత్యం? నేనేం చెప్పాను? కేంద్ర ప్రభుత్వం చెప్పాను విషయం చెప్పాను. దానికి ఈరోజు కేబినెట్లో చట్టబద్ధ తీసుకొచ్చారని చెప్పాను. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన మాట వాస్తవం. అదే మరిగా మనకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. అదే మరిగా అధ్యక్ష, ఈరోజు అరుణ్ జైట్లీ గారు ఏదైతే అధ్యక్ష ఈరోజు మొత్తం వారు చెప్పినప్పుడు, లాస్ట్ టైం ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ప్లీజ్ కొంచెం ఓర్పుగా ఉండండి, వినడానికి ప్రయత్నం చేయండి కొంచెం. అధ్యక్ష ఏదైతే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుకు ఒక బాట చూపించారు అధ్యక్ష, అలాంటి సమయంలో కూడా హోందాతనాన్ని ప్రదర్శించలేకపోయారంటే, మీకెవరైనా బజార్లో పోయినప్పుడు అధ్యక్ష ఒక చిన్న సహాయం, ఎవరైనా పోతూ దారి కూడా అని అడిగితే పలానా దగ్గర బొమ్మంటే థ్యాంక్ యూ అంటాం అధ్యక్ష, ధన్యవాదాలు అంటాం అధ్యక్ష. అది మన సంస్కృతి. ఈరోజు పోలవరం ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇస్తే అధ్యక్ష, స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తే అధ్యక్ష, అలాంటి దానికి నేను ఒక ధన్యవాదాలు మూవ్ చేద్దామని ఇక్కడ తీర్మానం పెడితే అధ్యక్ష, ఒక అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చి తీర్మానం పెడితే అలాంటి సభ్యత కూడా లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఎంత బాధేస్తుంది అధ్యక్ష. నేను ఒక రోజు 2 రోజులు రాజకీయాలు లేను అధ్యక్ష. ఈ రోజు వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎక్కువ సమయం ప్రతిపక్షంలో నేనే ఉన్నా. అదే మరిగా అధ్యక్ష ఈరోజు మొదటిసారి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను అంటే అధ్యక్ష, కనీసం ఒక పద్ధతి కూడా లేని రాజకీయాలు వీళ్ళు నేర్చుకున్నారంటే వీళ్ళని ఏమనాలైతే నాకైతే అర్థం కావడం అధ్యక్ష. నేను సమాధానం ఇక్కడ చెప్పేది 10 మంది కోసం కాదు అధ్యక్ష, 5 కోట్ల మందికి సమాధానం చెప్తాను అధ్యక్ష. ఈ శాసనసభ ఒక పవిత్రమైన శాసనసభలో 5 కోట్ల మందికి సమాధానం చెప్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. ఏదైతే నిన్న కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం చట్టబద్ధత కల్పిస్తూ మనకిచ్చినటువంటి ఆర్డర్స్ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.
భావి తరాలకు ఉపయోగపడుతుంది. ఎన్నో సంవత్సరాలుగా కరువుతో బాధపడుతున్న ఈ రాష్ట్రానికి ఒక వెసులుబాటు వస్తుంది. అది ఒక చరిత్ర. అలాంటి చరిత్ర సృష్టించిన రోజున ఈ యొక్క శాసనసభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, అందుకు సహకరించినటువంటి అరుణ్ జైట్లీ గారికి, వెంకయ్య నాయుడు గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అశోక్ గజపతిరాజు చౌదరి గారు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్లకు, ఉమాభారతి గారికి, వీళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని ఒక తీర్మానం పెట్టి ఆ తీర్మానంలో ఎందుకు అధ్యక్ష అంత ఉలుపు, బాధ ఎందుకు అధ్యక్ష? ఈరోజు చూస్తే అధ్యక్ష తీర్మానం కూడా నేను ప్రవేశపెడతాను అధ్యక్ష. దీనికి కారణాలు కూడా మీరు ఒకసారి చెప్తాను. ప్రత్యేక సహాయానికి చట్టబద్ధత, పోలవరం ప్రాజెక్టుకి నిధులు, కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ ధన్యవాద తీర్మానం. మన రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక సహాయానికి చట్టబద్ధత కల్పిస్తూ మరియు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 100% నిధులు సమకూరుస్తూ నిన్న సాయంత్రం కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం పట్ల శాసనసభ హర్షాన్ని వ్యక్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రజల తరపున ప్రధాని నరేంద్ర మోడీకి మనఃపూర్వక కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తుంది. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ చూపిన చొరవకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు సమకూర్చే నిర్ణయానికి దోహదపడిన కేంద్ర జల వనరుల శాఖ మంత్రి శ్రీ ఉమాభారతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. రాష్ట్ర అవసరాలను, రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక సహాయానికి మంత్రిమండలి ఆమోదం పొందడంలో శ్రీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పోషించిన పాత్రకు రాష్ట్ర శాసనసభ ధన్యవాదాలు తెలియజేస్తుంది. రాష్ట్ర అవసరాలని ఈ నిర్ణయాలు కేంద్ర మంత్రిమండలి తీసుకోవడానికి విశేష కృషి చేసిన మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు పూసపాటి అశోక్ గజపతిరాజు, శ్రీమతి నిర్మలా సీతారామన్, శ్రీ వైఎస్ చౌదరులకు రాష్ట్ర శాసనసభ అభినందనలు తెలియజేస్తుంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల తదనంతరం ప్రత్యేక హోదా రద్దయిన సందర్భంలో రాష్ట్రానికి గత సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీన ప్రత్యేక సహాయాన్ని ప్రకటించడం మనందరికీ తెలుసు. ప్రత్యేక హోదాతో వనగూడే ప్రయోజనాలకు సమానంగా అన్ని ప్రయోజనాలు కల్పిస్తూ ప్రకటించిన ప్రత్యేక సహాయానికి చట్టబద్ధత కల్పించాలన్నది, సత్వరంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలన్నది మన రాష్ట్ర ప్రభుత్వ అభిమతం, ప్రజల ఆకాంక్ష. ఇవి ఈ రోజు నెరవేరాయి. అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన దుష్పరిణామాల పర్యవసానంగా ఎదురయ్యే సమస్యలు అధిగమించడానికి కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం మనకు శక్తినిస్తుంది. అయినప్పటికీ ఈ క్లిష్ట పరిస్థితిలో కేంద్ర సహకారంతో, మన ప్రజల కష్టంతో మనం నిర్దేశించుకున్న ఆశయాలు నెరవేర్చుకోవడానికి మనం నిరంతరం కృషి చేయాలి. ఈ లక్ష్యానికి మనం పునరంకితం కావాలని శాసనసభ తీర్మానిస్తున్నది. అధ్యక్ష, ఇక్కడ 2 ఇష్యూస్ అధ్యక్ష. ఈరోజు వీళ్ళందరినీ చూస్తే డెఫినెట్గా జాలేస్తాం. జాలి కాదు, మీరు ఏమైపోతున్నారో, ఎక్కడికి పోతున్నారో అని బాధ కూడా కలుగుతా ఉంది, ఆవేదన కలుగుతా ఉంది. కనీసం పదవి పోతే పోయింది కానీ మీ పరువు కూడా ఉండే పరిస్థితి లేదు. అందుకు జాలేస్తా ఉంది నాకు, ఇంకోదానికి కాదు జాలి. ఏంటి ఇంత దిగజారిపోయారు, ఎక్కడికి పోతున్నారని బాధ, జాలి కూడా ఉంది. అది వేరే విషయం. ముందు ఇష్యూకి వద్దాం. అధ్యక్ష, ఇక్కడుండే శాసనసభ్యులకు కానీ రాష్ట్ర ప్రజానీకానికి అర్థం కావాలి అధ్యక్ష, పోలవరం చరిత్ర కూడా. ఈరోజు పోలవరం అధ్యక్ష ఏదైతే ఉందో
ఈ ప్రాజెక్టును ఒకసారి చూస్తే అధ్యక్ష, మొన్న ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం 2014 సెక్షన్ 90 ప్రకారం కేంద్ర ప్రభుత్వం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు కావాలని చెప్పి అంజయ్య గారు ఫౌండేషన్ వేశారు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, నేను కూడా చేశాం. అన్ని ప్రాజెక్టులు ఎవరు వేశారో తెలుస్తుంది మీకు. నేను రాజశేఖర రెడ్డి అధ్యక్ష, ఈ పెద్ద మనిషి వీళ్ళు ఆనందపడుతున్నారు. ఈ ప్రాజెక్టుల అధ్యక్ష మీరు చూస్తే కొంత డబ్బులు ఖర్చు పెట్టిన అధ్యక్ష నేను చెప్తాను. కాలువలు కాదు, ఎన్నో సమస్యలు వేరే ఉన్నాయి. కొంచెం మీరు కూడా వినాలి, ప్రజల్లో కూడా తెలియాలి. ఈ యొక్క అసెంబ్లీ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎవరైతే ఇక్కడ మాట్లాడే పెద్ద మనుషులందరూ డబ్బులు ఖర్చు పెట్టింది కూడా మీరు చూస్తే మొత్తం అధ్యక్ష ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు మీద టోటల్గా 8,998.99 కోట్లు ఖర్చు అయింది అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష ఈ ప్రాజెక్టుకి మొత్తం ఖర్చు అయ్యేది చూస్తే ఈ ప్రాజెక్టు చూసినప్పుడు అధ్యక్ష 2004 నుంచి 2009 వరకు 2,533.28 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 2009 నుంచి 2014 వరకు అధ్యక్ష ఈ ప్రాజెక్టుకి 2,924.1 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజుకి అధ్యక్ష 3,541 కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అదే మరి అధ్యక్ష ఈ ప్రాజెక్టు యొక్క పూర్వాపరాలు అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. స్పిల్వే వర్క్ వాజ్ ఎంట్రస్టెడ్ టు మధుకాన్ అండ్ సైనో హైడ్రో హైదరాబాద్ ఇచ్చారు అధ్యక్ష. ఇస్తే అధ్యక్ష మీరు చూస్తే టెండర్ నోటీస్ ఇష్యూడ్ NIT నెంబర్ 41/2004 and 5 dated 28/12/2004. Work entrusted to Madhukan and Sino Hydro. Agreement value 633.80 కోట్ల అధ్యక్ష. Value of work done 109.55 crores అధ్యక్ష. Work pre-closed dated 28/8/2009 అధ్యక్ష. ఎర్త్ డ్యామ్ రాక్ఫిల్ డ్యామ్ అధ్యక్ష. టెండర్ నోటీస్ NIT 7/2015-16 అధ్యక్ష డేటెడ్ 10/11/2005 అధ్యక్ష. వర్క్ ఎంట్రస్టెడ్ టు మిసెస్ CR 18G BSCPL JV కృష్ణయ్య కంపెనీ. ఇది అగ్రిమెంట్ వాల్యూ 883.99 కోట్లు. వాల్యూ ఆఫ్ వర్క్ డన్ 14.85 కోట్లు. వర్క్ ప్రీ క్లోజ్డ్ 28/8/2009 అధ్యక్ష. 2 వర్క్లు కూడా అధ్యక్ష మీరు చూస్తే ఎర్త్ స్పిల్వే, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ అండ్ పవర్ హౌస్ ఇవన్నీ కూడా ఈ టెండర్స్ అన్ని చూస్తే 2/9/2009లో మళ్ళా పిలిచారు అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసి మళ్ళీ 2014 అంటే అధ్యక్ష మీరు చూస్తే ప్రీ క్లోజ్ చేసింది 2009 అయితే మళ్ళా వర్క్ ఎంటర్ చేసింది వేరియస్ డెవలప్మెంట్స్ అన్ని జరిగిన తర్వాత 2014 కంటే ముందు మళ్ళీ వర్క్ ఎంటర్ చేసే ఫ్రెష్ టెండర్ పిలిచారు అధ్యక్ష. 2012లో పిలిచారు అధ్యక్ష. ఫ్రెష్ టెండర్ కాల్డ్ ఫర్ అగైన్ ఫర్ ది అబవ్ వర్క్. టెండర్ నోటీస్ 16/4/2012. టెండర్ యాక్సెప్టెడ్ బై గవర్నమెంట్ 20/11/10/2012. అగ్రిమెంట్ కన్క్లూడెడ్ 2/3/2013. అగ్రిమెంట్ వాల్యూ 4,054 కోట్లు. ట్రాన్స్ స్ట్రైక్ ఇచ్చారు అధ్యక్ష.
నేను ఎక్కడ మీరు దృష్టికి తెస్తారంటే దిశ ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ఎందుకు ప్రీ క్లోజ్ చేయాల్సి వచ్చింది? ప్రీ క్లోజ్ చేసిన తర్వాత 5 సంవత్సరాలు ఎందుకు టైం పట్టింది? ఈ ప్రాజెక్టు పైన గత ప్రభుత్వాలకు ఎంత శ్రద్ధ ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలా దిశ. పనుల కోసరం కక్కుర్తి పడ్డారు తప్ప పోలవరం ప్రాజెక్టు పైన వీళ్ళకి అభిమానం లేదనేది ఆ నాయకులే చెప్పాల దిశ. ఎవరున్నారో వాళ్ళే చెప్పాల దిశ. రెండవ దిశ, ఈరోజు ఇంకొక పక్క వస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీని మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు అధ్యక్ష. పార్లమెంట్ లో చెప్పింది అధ్యక్ష, ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన పివి నరసింహరావు మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇది ఫిబ్రవరి 20, 2014. ఐ వుడ్ లైక్ టు రీఅష్యూర్ honorable members that if any further amendments are needed to facilitate smooth and full rehabilitation and resettlement R&R for the Polavaram project, they will be given effect to at the earliest. Our government will execute the Polavaram project. Let there be no doubt about it. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష. అదే మరి అధ్యక్ష ఒక ఫైల్ పుట్టప్ చేశారు అధ్యక్ష క్యాబినెట్లో. వైల్ స్క్రూటనైజింగ్ ది సెక్షన్ పర్టైనింగ్ టు ది పోలవరం మల్టీపర్పస్ నేషనల్ ప్రాజెక్ట్, it was felt that an amendment to the section 3 of Andhra Pradesh Reorganization Act 2014 was necessary if the project was to be implemented expeditiously and to facilitate smooth and full rehabilitation and resettlement as well as ensure administrative contiguity. Consequently, a note dated 1st March 2014 was prepared for the approval of the Cabinet for making the amendment by issuing an ordinance. The Cabinet in its meeting held on the 2nd March 2014 declined the request for issuing an ordinance and directed that an appropriate bill be introduced on the subject in the state session of the Parliament. ఏమనాలా దేశ ఆడ పార్లమెంట్లో పెద్ద మనిషి ఆయన చెప్పాడు, క్యాబినెట్లో రిజెక్ట్ చేశారు, మళ్ళా నెక్స్ట్ సెషన్లో పెట్టమన్నారు. అంటే దేశ ఈరోజు ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు మీద ఆడుకున్నారు. టెండర్లు పిలిచారు, క్యాన్సిల్ చేశారు, ప్రీ క్లోజ్ చేశారు, బెదిరించారు. ఇక్కడ జరిగింది. తర్వాత బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు. బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టిన వ్యక్తులు కనీసం ఆర్డినెన్స్ పాస్ చేసి మనకి ఇవ్వకుండా 7 మండలాలని అక్కడే 7 మండలాల్లో పెట్టారు. అధ్యక్ష, పోలవరం ప్రాజెక్ట్ ఈరోజు ఏది అధ్యక్ష? ఒకసారి ఆ 7 మండలాలు మన రాష్ట్రానికి రాకపోయి ఉంటే ఈరోజు పోలవరం జరిగేదా నేను అడుగుతున్నా. కనీసం ఒక గ్రామం అయినా వచ్చేదా నేను అడుగుతున్నా. అధ్యక్ష, నేను గర్వంగా చెప్తున్నా, నేను ఎలక్ట్ అయ్యాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంపికయ్యారు, ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 26వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నేను అక్కడికి వెళ్ళాను. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, రేపు మీ కేబినెట్ మీటింగ్ ఉంది పార్లమెంట్ సమావేశాల కోసం. మీరు కానీ రేపు పార్లమెంట్లో మా యొక్క 7 మండలాలు మాకు ఇవ్వకపోతే మళ్ళీ జీవితంలో మాకు 2వ తారీఖున జూన్ 2వ తారీఖున బైఫర్కేషన్ 2 రాష్ట్రాలు అవతరణ అవుతాయి. అక్కడి నుంచి మళ్ళీ అసెంబ్లీకి పోవాలి, మళ్ళీ జరగదు. ఒకవేళ కానీ ఈ 7 మండలాలు మాకు ఇచ్చే విధంగా మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకురాకపోతే ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను. ఆ పదవి నాకు అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష, నేను చెప్పిన తర్వాత అధ్యక్ష, ఈ రాష్ట్రం మీద అభిమానం లేకపోతే కేంద్రం కూడా చేసి ఉండదు అధ్యక్ష.
చరిత్రలో, భారతదేశ చరిత్రలో కేంద్ర పార్లమెంట్ సమావేశం పెట్టుకున్నది ఫస్ట్ సమావేశం. మనం కూడా పెట్టుకుంటాం. మొన్న కూడా మనం సమావేశం పెట్టుకున్నది అసెంబ్లీలు పెట్టుకోవడానికి, ప్రమాణ స్వీకారం చేయడానికి పెడతా ఉంటాం. అలాంటిది ఫస్ట్ సమావేశంలో, పార్లమెంట్ సమావేశం పిలువక మునిపే పోలవరంలో ఉండే 7 మండలాలు ముంపుకు గురైన మండలాల్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా మనకిచ్చి, ఆనాడు ముందుగానే 2 మంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి, ఇది సున్నితమైన సమస్య, ఒకసారి పార్లమెంట్ పెట్టిన తర్వాత ఇంకా టైం అవుతుంది, 2వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేం, మళ్ళీ ఈ బిల్లు కావాలంటే మనకు అధికారం ఉండదు, మళ్ళీ రాష్ట్ర శాసనసభలు పాస్ చేయాలి, అప్పుడే అవుతుంది, కాబట్టి మేము ఆర్డినెన్స్ పంపిస్తాం, మీరు ఒప్పుకోమని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్ ఇద్దరు రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి ఆయనకు చెప్పి ఈ ఆర్డినెన్స్ పంపించి 27వ తారీఖున కేబినెట్ లో పంపించి 29న కన్సెంట్ తెప్పించిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. మీకు ఇప్పుడు వ్యత్యాసం తెలియలేదా అధ్యక్ష? రాష్ట్ర ప్రజానికానికి తెలియాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఎవరికి ఏ ఉద్దేశం ఉంది? పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా చట్టంలో పెడతారు. చట్టంలో పెట్టిన పెద్ద మనుషులు 7 మండలాలు మనకి ఇవ్వరు. అదే మీకు కేబినెట్కి వస్తే కాదు, పార్లమెంట్ సమావేశంలో పెట్టి చట్టాన్ని తెమ్మంటారు. పార్లమెంట్ సమావేశంలో పెడితే ఇది అవుతుందా? ఇది మోసం కాదా? ఎవరిని మోసం చేయాలనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కక్ష కట్టిన కాంగ్రెస్ పార్టీ అప్పటికి కూడా వాళ్ళ కక్ష చల్లారకుండా మనల్ని దెబ్బతీయాలి, మోసం చేయాలని చేసిన కుట్రలో భాగమే అధ్యక్ష ఇది జరిగింది. అందుకే ఆ బాధ ఏదో ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. దేశ ప్రజానీకం నమ్మే పరిస్థితి లేదు, ఆ పార్టీని పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం అంతటితో ఆగలేదు. నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నేను చెప్తే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రిత్వ శాఖ 30/9/2016లో ఒక ఉత్తర్వులు ఇస్తూ 1/4/2014 నాటి నుండి ఉన్న ఇరిగేషన్ కాంపోనెంట్ 100% నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చే విధంగా నిర్ణయం చేశారు అధ్యక్ష. నీతి ఆయోగ్కి వెళ్ళింది అధ్యక్ష. నీతి ఆయోగ్ చూసిన తర్వాత అధ్యక్ష ఓసారి వీళ్ళందరూ కూడా మాట్లాడారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, మీరు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఏమో సార్, కేంద్ర ప్రభుత్వం కడితే ఆనందంగా ఇస్తారు, 4 ఇస్తారు చెప్పాను. కానీ నీతి ఆయోగ్ ఒక మాట చెప్పారు అధ్యక్ష, పాణి అగ్రవాల్. ఆయన చెప్పింది ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడుతుంది, అక్కడ రైతాంగానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే సమర్థవంతంగా పనిచేసే శక్తి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది, ఎగ్జిక్యూషన్ వాళ్ళకి ఇద్దామని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష ఒకే సిఈ సెంట్రల్ అసిస్టెంట్ రిలేటెడ్ టు నేషనల్ ప్రాజెక్ట్స్ 16 ప్రాజెక్ట్స్కి ఒకే సిఈ ఉంటాడు అధ్యక్ష. మొత్తం చూస్తే అధ్యక్ష అస్సాంలో కుస్లీ డ్యామ్ ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష, ఇంతవరకు ఒక పైసా ఇవ్వాల. ఇది 70-30 అన్నారు, 60-40 అన్నారు, ఇంతవరకు అక్కడ డబ్బులే రాలేదు. ఆంధ్రప్రదేశ్లో పోలవరంలో అధ్యక్ష ఏఐబిపి అవన్నీ మొత్తం కలిసి 950 crores వచ్చింది అధ్యక్ష. అరుణాచల్ ప్రదేశ్లో నోయా డిహింగ్ డ్యామ్ ఒక పైసా ఖర్చు పెట్టలేదు. అప్పర్ సియాంగ్ ప్రాజెక్ట్ ఒక పైసా ఖర్చు పెట్టలేదు. హిమాచల్ ప్రదేశ్ రేణుకా డ్యామ్ ప్రాజెక్టుకి 446 కోట్లు ఖర్చు ఇచ్చారు. జిస్పా హెచ్ఈ ప్రాజెక్టుకి ఒక పైసా ఖర్చు పెట్టలేదు. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో కిషు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉంది, ఒక పైసా రాలేదు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉంది, ఇంతవరకు ఖర్చు పెట్టలేదు. బుసార్ హెచ్ఈ ప్రాజెక్ట్ ఉంది, ఖర్చు పెట్టలేదు. మహారాష్ట్రలో గోషిక్ హడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, 2927 కోట్లు ఖర్చు పెట్టారు. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో కెన్ బెట్వాల్ లింక్ ప్రాజెక్ట్ ఉంది, ఫేజ్ 1, ఏమీ ఖర్చు పెట్టలేదు. పంజాబ్లో షాపూర్ కండి డ్యామ్ ఉంది, 26 కోట్లు ఖర్చు పెట్టారు. పంజాబ్లో సెకండ్ రావి వ్యాస్ లింక్ ప్రాజెక్ట్ ఉంది, ఖర్చు పెట్టలేదు.
ఉత్తరప్రదేశ్లో సర్యూ నహర్ పరియోజన ఒక ప్రాజెక్టు ఉంది, 1159 కోట్లు ఖర్చు పెట్టారు. ఉత్తరాఖండ్లో లక్కర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉంది, ఒక పైసా ఖర్చు పెట్టలేదు. వెస్ట్ బెంగాల్లో టీస్టా బ్యారేజ్ ప్రాజెక్ట్ ఉంది, 175 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దిశ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తాదని వదిలిపెట్టుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగేటి ఆ ప్రాజెక్టులు 16 ప్రాజెక్టులు ఏ స్థాయిలో ఉన్నాయో మన ప్రాజెక్టు కూడా అదే స్థాయిలోకి వచ్చేది దిశ. అదే మరిగా దిశ వారు అది ఇచ్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే ఇప్పటి వరకు నబార్డు ద్వారా 1951.54 కోట్ల రూపాయలు మనకు డబ్బులు వచ్చింది దిశ. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 8,999.99 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఖర్చయిన డబ్బులు చూస్తే 3,450 కోట్లు. దీనికి గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 2,916 కోట్లు ఇచ్చింది. ఇంకా 533 కోట్లు తొందరలోనే వస్తుంది. ఈ ప్రాజెక్టుకి 2010-11 రేట్ల ప్రకారం 16,010 కోట్లు అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 1/4/2014 1/4/2014 రేట్ల ప్రకారం ఈ ప్రాజెక్టుని అంచనాలన్నీ చేయమన్నారు. అదే మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 100% మేమే డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నారు. ఇంకొక పక్కన 2013 భూసేకరణ చట్టం వచ్చింది 10 నుంచి. ఆ చట్ట ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు కూడా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టుకోవడం ఎన్ని చేశాం అధ్యక్ష. ఇటీవల కాలంలో మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఈ ప్రాజెక్టు మీద ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టానంటే, నేను రాష్ట్రానికి ఇది ఒక జీవనాడి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగితే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుతున్న దాంట్లో ఎవ్వరికీ ఆశ్చర్యం లేదు, అతిశయోక్తి కూడా కాదు. దీన్ని పూర్తి చేయడం కోసం 14 సార్లు పర్సనల్ ఇన్స్పెక్షన్ చేశాను, 18 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశాను, ఏజెన్సీస్ అన్నీ కూడా పెట్టాం. ప్రతి సోమవారం ప్రాజెక్ట్ రివ్యూ పెట్టాను. సోమవారం పేరు కూడా మార్చుకొని పోలవారంగా నామకరణం చేసుకున్నా నా డైరీలో. ఎందుకంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది ఒక సంకల్పం పెట్టుకున్నాం, టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. అక్కడ మీరు చూస్తే అధ్యక్ష, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, డ్రోన్స్ ఉపయోగించి, సీసీటీవీ కెమెరాలు ఉపయోగించి మొత్తం కూడా ఇది చేస్తున్నాం. ఇప్పటి వరకు 41% ప్రాజెక్టు పనులు పూర్తయినాయి. అది లెఫ్ట్ కెనాల్ కానీ, రైట్ కెనాల్ కానీ, ప్రాజెక్టు కానీ, హెడ్ వర్క్స్ కానీ 41% పూర్తయినాయి. ఇంకొక పక్కన దిశ ఇంటర్నేషనల్గా బెస్ట్ కంపెనీస్ అన్ని టెక్నాలజీ ఉందో వాళ్ళందరినీ చేశాం. అత్యున్నతమైన ఆధునిక యంత్రాలు తీసుకొచ్చాం. సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే తీసుకొస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎప్పటికప్పుడు దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ని, అదే మరిగా యూనివర్సిటీస్ అన్నిట్లో కూడా వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. ఒక్క విషయం ఈ హౌస్ గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, ఇది దేశంలోనే పెద్ద ప్రాజెక్టులు కట్టడంలో పోలవరమే లాస్ట్ ప్రాజెక్ట్ అవుతున్న దాంట్లో ఆశ్చర్యం లేదు అధ్యక్ష. దిస్ ఈజ్ ది లాస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది కంట్రీ విచ్ ఇస్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్టు కట్టే అదృష్టం నాకు రావడం, కేంద్ర ప్రభుత్వం సహకరించడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఈ ప్రాజెక్టుల అధ్యక్ష 60% మట్టి రాయి పనులు పూర్తయినాయి, 30% కాంక్రీట్ పనులు పూర్తయినాయి. అదే మరిగా అధ్యక్ష స్పిల్వే కాంక్రీట్ పనులు, డయాఫామ్ వాల్ పనులు, అదే మరి రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్, ఇంకో పక్కన కాపర్ డ్యామ్, ఇవన్నీ కూడా చురుగ్గా పనులన్నీ ఏజెన్సీస్ పెట్టాం, అవన్నీ కూడా అవుతున్నాయి. ఇంకొక పక్కన దేశ సెంట్రల్ వాటర్ కమిషన్, PRS పూణే, IIT రూర్కీ, IIT ఢిల్లీ, MRS ఢిల్లీ మొదలైన సంస్థలని ఎక్స్పర్ట్స్ అకాడమిక్గా ఏమేమి చేయాలనో క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ అవన్నీ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. అదే మరి ఈరోజు ఎక్కడ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కాంప్రమైజ్ కావడం లేదు, సమన్వయం చేస్తున్నారు.
అదే మరి క్వాలిటీ విషయాలు చూస్తున్నారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇది చేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్క దిశ ఏదైతే ఫార్మర్స్ కూడా న్యాయసమ్మతంగా రీహాబిలిటేషన్ చేస్తున్నాం. ఇది పెద్ద ప్రాజెక్ట్. గిరిజనులు ఉన్నారు. అదే మరి వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ చేయాలి. ఇంకొక పక్క రిలీఫ్ ఇవ్వాలి, భూమి కొనివ్వాలి, అదే మరి వాళ్ళకి ఇండ్లు కట్టివ్వాలి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న దిశ. ఈ ప్రాజెక్టులో మీరు చూస్తే దిశ ఫస్ట్ టైం చరిత్రలో 2 నదుల అనుసంధానం, గోదావరి కృష్ణా నదులు పట్టెసీమ ద్వారా అనుసంధానం చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కిన దిశ. అదే మరిగా దిశ ఈరోజు లెఫ్ట్ కెనాల్ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఏలేరు రిజర్వాయర్కి కూడా రాబోయే సీజన్లో నీళ్లు అందించి విశాఖపట్నానికి కూడా గోదావరి నీళ్లు పుష్కలంగా తీసుకెళ్తాం దిశ. అది కూడా స్టార్ట్ అవుతున్న దిశ. అదే మరి ఈస్ట్ గోదావరిలో ఇంత మురుపు మీరు చూస్తే ఏలేరు ఎప్పుడు బాధపడేవాళ్ళు, రాబోయే రోజుల్లో ఆ సమస్య కూడా ఉండదు. దానికి కూడా నీళ్లు ఇస్తాం దిశ. అదే మరిగా దిశ పనులన్నీ ముమ్మరంగా చేస్తున్నాం. చాలా స్పీడప్ చేశాం. ఒకటే ఆలోచిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో 2018కి గ్రావిటీతో నీళ్లు తేవాలని చెప్పి ఒక సంకల్పం, మామూలు సంకల్పం కాదు దిశ, ఇది ఉక్కు సంకల్పం. ఇది చేసేదానికి అన్ని విధాల ఈ ప్రభుత్వం పనిచేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. 2019కి ప్రాజెక్టుని పూర్తి చేయాలని సంకల్పం పెట్టుకున్నాం. ఇది 16,000 కోట్ల దిశ. 4,000 కోట్ల రూపాయలు పవర్ ప్రాజెక్టుకి అవుతుంది. మిగిలిన 12,000 కోట్ల రూపాయలు 10-11 ఎస్టిమేట్స్ ప్రకారం వస్తుంది. ఇప్పుడు మళ్ళా రివైజ్డ్ ఎస్టిమేట్ చేయాలి. 1/4/2014 రివైజ్ చేయమన్నారు. కానీ మిగిలింది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి కాబట్టి అది టెక్నికల్గా అనుకుంటున్నా నేను. కొంతమందికి అనుమానం ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ అని. ప్రాజెక్ట్ ఎక్కడ ఆకాశంలో కడతాం, ఆ దేశం భూమి మీద కడతాం. ఆకాశంలో కట్టాం. అడ్డంగా మహాడం కూడా మంచిది కాదు. కట్టేదే భూమి మీద కడతాం. ప్రాజెక్ట్ కావాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. ముంపుకు గురైన వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వాలి. 2013 కేంద్ర చట్టం ల్యాండ్ ఎక్విజిషన్, కాంపన్సేషన్ ఇవ్వాలి, పునరావాసం ఇవ్వాలి, ఇళ్లు కట్టివ్వాలి. వాళ్ళకు కూడా ఇంట్లో ఉండే మైనర్స్కి కానీ మేజర్స్కి కానీ కాంపన్సేషన్ ఇచ్చి పునరావాసం చేసి R&R ప్యాకేజ్ ఇచ్చి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా చేసి అన్ని విధాలు ఇంకొక పక్కన చూస్తే ఎవ్వరికి అనుమానం అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుంది. 2001-4-2014 అంటే అంతవరకు మొత్తం ఇస్తామని వారే ఒప్పుకున్నారు. నేషనల్ ప్రాజెక్టు కాబట్టి 100% ఖర్చు కూడా పెడతామన్నారు. నబార్డు కూడా డబ్బులు మొబలైజ్ చేసింది. ఫాస్ట్ ట్రాక్లో డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి డబ్బులున్నాయి, ఉక్కు సంకల్పం ఉంది. గడిచిన రోజుల్లో జరిగింది పీడకల. 2 సార్లు ఇది ప్రీ క్లోజ్ చేయడం, మాటలు పార్లమెంట్లో చెప్పి మోసాలు చేయడం జరిగాయి. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం. పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తా ఉంది. ఇది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవ దిశ ఏదైతే ఈరోజు మీరు చూసినప్పుడు ఆ రోజు పార్లమెంట్లో ఒక మాట చెప్పి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు తప్ప ఆ స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి ఏమేం చేయాలో అవి కూడా చేయకుండా ఆ రోజు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి అది కూడా రిజెక్ట్ చేయించిన ఘనత కూడా ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటన్నిటిలో కూడా గడిచిన 2.5 సంవత్సరాలుగా నేను ఎప్పటికప్పుడు వారితో సంప్రదించడం ఎన్ని చేసుకుంటూ వచ్చాం. దానిపైన మనకు రావాల్సిన డబ్బులు మీరు చూస్తే అధ్యక్ష, ఒకటి రెవెన్యూ డెఫిసిట్. దీనిపైన 3 విడతలు 2,303 కోట్లు ఒకసారి, 500 కోట్లు ఒకసారి 1,177 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు 16,000 కోట్ల రూపాయల డెఫిసిట్ ఉంది. దానికి 3 విడతలుగా ఇచ్చారు. మళ్ళీ ఇమ్మని చెప్పి మనం అడిగాం, అది కూడా పర్సూ చేస్తున్నాం. గ్రాంట్స్ ఫర్ క్యాపిటల్ సిటీకి 500 కోట్లు, 550 కోట్లు, 450 కోట్లు ఇచ్చారు. 1,400 కోట్లు ఇచ్చారు. ఇవి కూడా యూసీసీ పంపించాం. బ్యాక్వర్డ్ రీజియన్స్ 7 జిల్లాలకి 3 సార్లు 350 కోట్ల రూపాయల చొప్పున జిల్లాకు 50 కోట్లు ఇచ్చారు.
రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు మొత్తం ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా అధ్యక్ష పోలవరం 245 కోట్లు ఒకసారి, 590 ఒకసారి, నిన్న వచ్చింది 282 కోట్లు వచ్చింది. మొత్తం కలిసి అధ్యక్ష ఈరోజు చూస్తే 10,461 కోట్ల రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా రావడం జరిగింది. అయితే అధ్యక్ష ఈరోజు మనం కట్టుబట్టలతో అప్పుతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అందరం ఉన్నామంటే ఆ రోజు రైతాంగం చూపించిన చొరవ, కొంతమందికి ఇష్టం లేకపోతే ఇక్కడ రాజధాని ఉండడానికి కూడా, కానీ రైతులు చొరవ చూపించారు. మనస్ఫూర్తిగా నాకు ఫస్ట్ టైం అవకాశం వచ్చింది మాట్లాడడానికి. రైతాంగానికి మనం వాళ్ళ కాళ్లకు మొక్కాల్సిన అవసరం ఉంది దిశ. వాళ్ళు చేసిన త్యాగం, వాళ్ళు చూపించిన చొరవ ఒక చరిత్ర. ఈ భూమి ఇచ్చిన తర్వాత వాల్యూ వస్తుందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. నేను ఒక మాట చెప్పాను, మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేనప్పుడు రైతాంగం ముందుకు రండి, విన్ విన్ సిచ్యువేషన్, ల్యాండ్ పూలింగ్లో మీరు ముందుకు రండి. మీరు ముందుకు వస్తే ఇక్కడ బ్రహ్మాండమైన సిటీని కడతాం, దానివల్ల ల్యాండ్ విలువ పెరుగుతుంది. అది కూడా 1000 చదరపు గజాలు, లేకపోతే 250 కమర్షియల్, ఇంకొక పక్క 450 కమర్షియల్కి ఇస్తానని చెప్పాను. ఆ ఒక్క మాట మీద నమ్మకం పెట్టుకొని 33,000 ఎకరాలు భూమి రైతాంగం ఒక్క డిస్ప్యూట్ లేకుండా ఇచ్చారంటే అది చరిత్ర. అంటే ఒక నమ్మకం అనేది ఏ విధంగా పనిచేస్తుందో అది పనిచేసింది అధ్యక్ష. అదే మార్గ అధ్యక్ష, నా అనుభవంతో ఎంతమంది ఎన్నిసార్లు అన్నా, ఎన్నిసార్లు మాట్లాడినా, ఏ విధంగా హేళన చేసినా పర్వాలేదు, ఇంత మునుపు కూడా నేను అనుభవించాను కాబట్టి ఈ హేళనలు ఇవన్నీ నేను చూశాను అధ్యక్ష. హైదరాబాద్ సిటీలో నేనైతే ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడైతే ఆ రోడ్డు ఇవన్నీ వేస్తే ఎవ్రీడే అనేవాడు, హైటెక్ సిటీకి రోడ్డు వేస్తే ఏమొస్తుంది, ఒకే రోడ్డు వేసామని చెప్పంటే ఈరోజు హైదరాబాద్ ఆ మరి తయారైందంటే ఆ రోజు నేను పెట్టిన శ్రద్ధ తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఆ రోజు అది జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలుగా 26 సార్లు వెళ్ళి ఫాలో అప్ చేశాను. నేనేమి నామోషిగా ఫీల్ కాలేదు. రాష్ట్ర ప్రయోజనాలు, అదే మరి కేంద్రం కూడా సహకరించారు. సహకరించి వాళ్ళు చెప్పింది స్పెషల్ స్టేటస్కు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ స్పెషల్ స్టేటస్కి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా స్పెషల్ అసిస్టెన్స్ కింద మీకు ఇస్తాం. స్పెషల్ స్టేటస్ అనే మాట 14th ఫైనాన్స్ కమిషన్ వల్ల పోయింది. ఇప్పుడు ఏ స్టేట్కి కూడా ఇవ్వడం లేదు కాబట్టి మీకు ఇవ్వలేకపోతున్నాము. అదే సమయంలో మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మీకు ఈ డబ్బులు ఇస్తామని పూర్తిగా ఇస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. దానిపైనే అధ్యక్ష ఈరోజు నేను 2.5 సంవత్సరాలు చేసిన ప్రయత్నం ఈరోజు జయప్రదం అయింది. దీనికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక్కోసారి ఒక పట్టుదల, ఒక కృషి, ఒక డిటర్మినేషన్తో మనం ముందుకు పోతే ఏదైనా సాధించగలుగుతామనే ఉదాహరణ ఈ 2 కార్యక్రమాలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. అదే మార్గ అధ్యక్ష ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది 2019 కూడా, అంటే 15th ఫైనాన్స్ కమిషన్ బిగినింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్ ఉంటుంది. దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు వెసులుబాటు వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్కు వెసులుబాటు రాదని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. దాన్ని రీరైట్ చేయాల్సిన అవసరం ఉంది, మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. అదే మరి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తూ మేము హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ డిజర్వింగ్, నష్టం జరిగింది, రాజధాని లేదు, ఆదాయం వచ్చే రాజధాని ఇంకొక రాష్ట్రానికి వెళ్ళింది. ఇలాంటి సమయంలో పూర్తిగా మేము సహకరిస్తాం, దశల వారీగా ఎప్పుడు వీలైతే అప్పుడు సహాయం చేస్తామని చాలా స్పష్టంగా కూడా అనేక సార్లు హామీ ఇచ్చారు. అలాంటి హామీని ఉపయోగించుకుంటూనే, వాళ్ళు ఇచ్చే సహకారాన్ని తీసుకుంటూనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకని ఈ సభ ద్వారా నేను ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఇప్పుడే నేను ఫోన్లో కూడా మాట్లాడిన అధ్యక్ష, ఆయన కూడా అదే అన్నారు. పోలవరం మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, పోలవరం ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది, అందుకే నిన్న నా క్యాబినెట్లో వేరే వాళ్ళు కూడా వేరే విషయాలు చెప్తే కాదు,
ఇది ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, ఇది మనం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి అధ్యక్ష, నేను అందుకనే బాధ, నేను ఏమీ మాట్లాడక మునిపే అన్పార్లమెంటరీ తీసుకొని అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే అందుకు బాధేసింది. కావాలంటే అడగచ్చు అధ్యక్ష, వాళ్ళ మాట్లాడి చెప్పుకోవచ్చు. అల్టిమేట్గా ప్రజలు అనేది ప్రజలతో మాత్రం అధ్యక్ష ఎవరైనా సరే ఆడుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలంటే మాత్రం మన జీవితాలతో వాళ్ళు ఆడుకునే పరిస్థితి వస్తుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఒక పవిత్రమైన స్థలం అధ్యక్ష. నేను కూడా మీ మారిగా ఒకసారి ఎమ్మెల్యే కాదు, మీకు రూల్స్ తెలియవు, సబ్జెక్టు తెలియదు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ తెలియదు, ఒక ఎమ్మెల్యేగా ఒక మేనేజ్మెంట్ తెలియదు, సందర్భం కూడా లేదు, చావుకి పబ్బానికి పండగ అది కూడా లేదు, అనలేదు. మీకు మిగిలింది అదే మిగులుతుంది, మీకు ఆ బాధ లేదు, దాని గురించి నేనేం మాట్లాడను. కానీ మీకు భగవంతుడు నోరిచ్చాడు, ఆ నోరు సద్వినియోగం చేసుకుంటే సద్వినియోగం అవుతుంది, కాదు దుర్వినియోగం చేసుకుంటే దుర్వినియోగం అవుతుంది. మీరు ఒక మాట అంటే ఈ పక్కోళ్ళు 100 మాటలనే శక్తి ఉంది, కానీ నేను వద్దంటున్నా. ఎందుకు వద్దంటున్నానంటే సభ్యత లేని వ్యక్తులతో అసభ్యంగా ప్రవర్తించద్దండి, హుందాతనాన్ని ప్రదర్శించమని పదే పదే చెప్తున్నా, సంయమనం పాటించమని చెప్తున్నా. బాధ ఉంటుంది అధ్యక్ష, నాకు కూడా, నేను కూడా మనిషి కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడితే బాధేస్తుంది. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నేను కూడా నా బాధ, ఆవేదన, మీరు మాట్లాడే మాటలు, మీరు తిట్టే తిట్లుగానే విన్న తర్వాత సమయం పాటిస్తున్నా. మీకు ఉందాతనం లేదు, ఒక రాజ్యాంగం అంటే నమ్మకం లేదు, స్పీకర్ అంటే నమ్మకం లేదు, ముఖ్యమంత్రి అంటే నమ్మకం లేదు. మీరు అనుకున్నారు దేవుడే దిగొచ్చారు అనుకుంటున్నారు. మీరంతా కూడా దేవుడి ప్రతిరూపంగా వచ్చి ఏదంటే చేస్తాం అనుకుంటున్నారు తప్ప మీరు చెప్పింది శాసనం అనుకోండి. మీరు చెప్పింది శాసనం కాదు, శాసనం రాసి పెట్టారు. ఆ శాసనానికి అందరూ ఫాలో కావాల్సిందే. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని అధ్యక్ష, మరొక్కసారి ఈరోజు ఒక శుభదినం, మంచి రోజు. నాకు నేను చేసిన కష్టానికి, నేను తిరిగిన తిరుగుడికి ఫలితం వచ్చిన రోజు. దానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే అధ్యక్ష, నేను ఈరోజు పోలవరం ప్రాజెక్టులన్నీ మెషిన్స్ పెట్టి ఒక్క రోజు కానీ పని ఆగిపోతే, బిల్లు ఇవ్వకపోతే 30 కోట్లు అవుతుంది అధ్యక్ష. రోజు పని ఆగిపోతే రోజుకు 30 కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తుంది. అంటే ఇంకొక పక్క అధ్యక్ష, ఏజెన్సీస్ కూడా ఏ పని ఎప్పుడు కావాలి, ఏ పని తర్వాత కావాలి, సీక్వెన్సింగ్ కూడా ఉంటుంది. ఎవడు ఒక్కడ పని చేయకపోతే మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. డిజైన్స్ తెప్పించాలి, పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేస్తే తప్ప సాధ్యం కాదు. ఆ కోఆర్డినేషన్ డబ్బులు లేకపోతే ఏదో 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు, 2000 కోట్లు మనం పెడతాం. కానీ 20-30 వేల కోట్లు పెట్టాలంటే అన్ని ప్రోగ్రాంలు నిలిపేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో టైమ్లీ హెల్ప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి, నబార్డు ద్వారా ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రాబ్లం ఉంది అధ్యక్ష, నాకు తెలుసు. వాళ్ళ బడ్జెట్లు పర్మిట్ చేయాలి, ఒకే రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వలేరు. ఇలాంటివి ఉంటే ఒక వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికారు. నబార్డు ద్వారా నేషనల్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలనే నిర్ణయం తీసుకొని అందులో మన ప్రాజెక్టు పెట్టి ఫాస్ట్ ట్రాక్లో పెట్టారు. కాబట్టి ఈ ప్రాజెక్టు సాధించుకోవడం నిజమైంది, ఇది సాధిస్తాం, ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటాం. అలాంటి సందర్భం ఒకటి. రెండోది, స్పెషల్ స్టేటస్ గురించి ఎన్నిసార్లు చెప్పానంటే అధ్యక్ష, హౌస్లో కూడా, కౌన్సిల్లో కూడా లాస్ట్ టైం చెప్పాను. ఇదే హౌస్లో నన్ను మాట్లాడలేకపోతే నేను కౌన్సిల్లో సమాధానం చెప్పాల్సి వచ్చింది ప్రజాస్వామ్యంలో. ఆ రోజు నేను కౌన్సిల్లో ఒక మాట చెప్పాను, స్పెషల్ స్టేటస్లో ఏదైతే ఉందో అవన్నీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత మీ బాధ ఏంటి చెప్పండి. నాకు తెలియదు, నేను స్టూడెంట్ని, అనునిత్యం నేర్చుకుంటా. నాకు తెలియకుండా ఏమైనా ఉంటే స్పెషల్ స్టేటస్లో ఎక్కడ జీవోలు ఉంటే మీరు నాకు ఇవ్వండి, ఆ ఇష్యూలు కూడా ఇవ్వండి. అవి కూడా తీసుకొని, అదే అధ్యక్ష, ఆ ఇష్యూస్ కూడా తీసుకొని నేను కూడా పోరాడి సాధిస్తానని చెప్పి అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష, ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉన్నామంటే
బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తుందంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రెండు పార్టీల పొత్తుకి తప్ప దోచుకోవాలనో దోపిడీ చేయాలనో లేదంటే అవినీతి పనులు చేయాలనో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనో క్వశ్చన్ లేదు అధ్యక్ష. అదే సందర్భంలో అధ్యక్ష, ఈరోజు స్పెషల్ స్టేటస్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నారో అందులో వచ్చే అన్ని బెనిఫిట్స్ మనకి ఇస్తామన్నారు కాబట్టి దీన్ని ఇంకా వేరే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, దాన్ని కూడా సాధించుకుంటాం. అదే సమయంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి ఇప్పటికి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. విశాఖపట్నం రైల్వే జోన్ ఎవ్వరికి అనుమానం అవసరం లేదు, ఆ రైల్వే జోన్ విశాఖపట్నానికే రావాలి, వేరే ప్రాంతానికి కాదు, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అది నిర్ణయం అయిపోయింది, అది కూడా సాధించుకుంటాం. అదే సమయంలో అధ్యక్ష తొందరలోని డీలిమిటేషన్స్ కూడా బిల్లు తెమ్మన్నాం. 170 సీట్లు 220 సీట్లు అవుతాయి. అది కూడా వస్తే ఇంకా కొంతమందికి అవకాశాలు కూడా వస్తాయి, సభ కూడా నిండుగా ఉంటుంది, అది కూడా రావాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఇది కాకుండా కడపలో ఉక్కు కానీ, దుగ్గిరాజపట్నం కానీ, మెట్రోస్ కానీ, ఇంకా చాలా చిన్న చిన్న విషయాలు చాలా ఉన్నాయి. ఇవే కాకుండా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇంత మునిపే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు చాలా వరకు అన్నీ వచ్చాయి, కొన్ని క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ 2 రావాలి. ఇందులో ఉండేటే కాకుండా కొన్ని ఎక్స్ట్రాగా కూడా వచ్చాయి, అవి కూడా మనం సాధించుకుంటున్నాం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మనం ఒక పక్కన కేంద్రాన్ని అభినందిస్తూనే ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఇంకా కొన్ని రోజులు మనకు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కేంద్ర సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా నా నమ్మకం ఒకటే, ఎవరు ఎన్నిసార్లు సహకరించినా మన శక్తి మన కష్టమే శాశ్వతంగా మిగులుతుంది. పైకి రావాలంటే అదే ఏకైక మార్గం. కేంద్ర సహకారాన్ని తీసుకుంటూనే మనం కష్టపడి పని చేసుకుంటే శాశ్వతంగా అభివృద్ధి అవుతాం. తెలుగు జాతి చిరస్థాయిగా మనల్ని గుర్తుపెట్టేగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు ఎందుకంటే నాకు ఎంత ఆనందంగా ఉంటాయో దిశ, నిన్న సాయంత్రం ఎయిర్పోర్ట్, నిన్న కూడా నేను క్యాబినెట్లో ఉందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కోఆర్డినేట్ చేసుకున్నాను, అందరికీ ఫోన్లు చేసి చెప్పుకున్నాను, ఎందుకంటే మళ్ళా లేట్ అయితే ఇదవుతుందని. కానీ నేను గవర్నర్స్ అడ్రస్ కంటే ముందు ఇది సాధించాలనుకున్నాను అధ్యక్ష. కరెక్ట్గా సాధించాం, చాలా గర్వకారణంగా ఉంది అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష, కొంతమంది ఎక్కడ చూసినా ఇది వస్తే ఉద్యోగాలు వస్తాయి, రాయితీలు ఇచ్చేస్తారు, ముఖ్యమంత్రి ఎక్కడ తిరగాల్సిన పనే లేదు, ఇంకా ఇంటికే ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు విపరీతంగా చేస్తున్నారు అధ్యక్ష. ఏ జీవో కింద ఉంది? ఓకే, నాకు తెలియదు, నేను చదువుకోలేదు, మీరు బాగా చదువుకున్నారు, ఏ యూనివర్సిటీ తెలియదు. అది నాది చాలా మామూలు యూనివర్సిటీ అధ్యక్ష. నాది తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ అధ్యక్ష, చాలా చిన్న యూనివర్సిటీ నాది. ఆ యూనివర్సిటీ నేను ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాను అధ్యక్ష. మీరు ఎక్కడ చదువుకున్నారు నాకు తెలియదు ప్లీజ్. ఆ రోజు ఇంకోటి అధ్యక్ష, నేను ఎంఏలో కూడా ఎంఫిల్ చేశా, రీసెర్చ్ కూడా చేస్తూ రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్ష, అది వేరే విషయం. కాబట్టి నేను ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉండే ఎవరైతే స్పెషల్ స్టేటస్ వల్ల ఇండస్ట్రీస్ వస్తాయని యువతను మభ్యపెడుతున్నారో వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నాను అధ్యక్ష. ఏ రూల్ కింద వస్తాయి చెప్పండి? ఇంకొకటి 20 ఏళ్ళు 15 ఏళ్ళు కొన్ని స్పెషల్ స్టేటస్ వచ్చాయి, అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటున్నారు. ప్రభుత్వమే ఖర్చు పెడతాం, ఆల్ ఎమ్మెల్యేస్ పోయి ఇక్కడ కంటే బెటర్గా అక్కడ అభివృద్ధి జరిగిందని మీరు చెప్పగలిగితే, పలానా దానివల్ల లాభం వచ్చింది చెప్పగలిగితే మనం కూడా డిమాండ్ చేద్దాం, అది కూడా చెప్పండి. డిబేట్ గారు ఏదైనా పెట్టచ్చు. కాబట్టి ఆ దిశ హోదాలో ఏవైతే ఉన్నాయో చదువుకొని ఆ ఇంటర్ప్రిటేషన్ ఒక ఇదే కాకుండా ఈ హోదా ఎప్పుడు వచ్చింది, తర్వాత మార్పులు చేర్పులు ఏమేమి వచ్చాయి, ఎప్పుడు ఇన్సెంటివ్స్ ఇచ్చేశారు, 14th ఫైనాన్స్ కమిషన్లో అసలు స్పెషల్ స్టేటస్ ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష.
అందుకని ఇన్సెంటివ్స్ వేరే, స్పెషల్ స్టేటస్ వేరే, ఇన్సెంటివ్స్ కూడా మనకు కూడా తెలంగాణకు మనకు ఇద్దరికి ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. 2 రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ ఇస్తామంటే కర్ణాటక ప్రభుత్వం అపోజ్ చేశారు. అది కూడా చాలా నామినల్గా ఇచ్చారు దానివల్ల పెద్ద ఉపయోగం కూడా ఉంటుంది అనుకోను. స్పెషల్ అలా మన క్యాపిటల్ అలవెన్స్ అని డిప్రిసియేషన్ కింద ఇలాంటి కొన్ని ఇచ్చారు తప్ప దానికంటే కూడా మనం ఇచ్చిన ఇన్సెంటివ్స్ బెటర్గా ఉన్నాయనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానన్ని ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలో వచ్చాయని నేను గర్వకారణంగా చెప్తున్నా, గర్వంగా చెప్పగలుగుతున్నా. ఇది ఈరోజు మా వాళ్ళు ఒక ఆనందంగా ఎంత ఇదేంటంటే నేను ఇది చెప్తా ఉంటే ఒక ప్యాషన్తో మా మంత్రి వీళ్ళంతా ఒక ప్యాషన్తో పనిచేస్తారు, మా ఆఫీసర్లంతా. ఈరోజు మీరు చూస్తే ఇప్పుడు మనకి ఇస్తామన్న డబ్బులు కూడా ఈఏపీ ద్వారా ఇస్తామన్నారు. రెండోది అవుకైతే బైపాస్ టర్న్లో తీసుకొస్తే 394 మీటర్లు పూర్తి చేయాల్సి వస్తే నిన్ననే 394 మీటర్లు పూర్తి చేసి రాబోయే రోజుల్లో 5,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ని తీసుకొని గండికోట తీసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది అంటే ఎక్కడికక్కడ ఎంత శ్రద్ధ పెట్టి ఈ ప్రాజెక్టుల మీద ఫోకస్ పెడుతున్నామంటే అంత ఫోకస్ పెట్టాం కాబట్టే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. కాబట్టి ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజల ద్వారా ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం చేయాలి. మేము అడిగేది గొంతెమ్మ కోరికలు కాదు. మాకు అన్యాయం జరిగింది, కట్టుబట్టలతో వచ్చాం, కష్టపడుతున్నాం, మీరు కూడా హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి. భవిష్యత్తులో దేశ అభివృద్ధికి మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, అందులో అనుమానం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని గట్టిగా అందరూ కూడా సమర్థించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరకుండా, సమర్థించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మంచిని హర్షించే పరిస్థితి లేకపోతే వాళ్ళ దురదృష్టం, వాళ్ళకు ఆ జీవితాల్లో మీ కర్మది, మీ కర్మ. ఎందుకంటే మంచిని ఎవరైనా పోతా ఉంటే ఒక చలివేంద్రం పెట్టి మంచినీళ్ళు ఇస్తే వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పేసిపోతాం. చల్లగా దేవుడు మిమ్మల్ని చూడాలని. అన్నదాత సుఖీభవ అంటాం. ఒక పూట తిండి పెడితే అన్నదాత సుఖీభవని ఆశీర్వదిస్తాం. అలాంటి శాశ్వతంగా కరువును నివారించే పోలవరం ప్రాజెక్టు వస్తే మీ చేతులు కూడా కదలలేదంటే, మీ మనసు కూడా రాలేదంటే, మీ ముఖంలో కలయిక కూడా లేవంటే ఏం చెప్పాలయ్యా మిమ్మల్ని. ఇప్పుడు ఆ వెంకటరెడ్డి ఉన్నాడు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా, నేనే ప్రారంభించా, నేనే పూర్తి చేస్తా, నేనే ప్రారంభించా, నేనే పూర్తి చేస్తా. వెలుగొండకు నీళ్లిచ్చి ప్రకాశం జిల్లాను ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటా. కాబట్టి అధ్యక్ష, మరొకసారి ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ధన్యవాదాలు కింద తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.